రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఆరాధనలో ప్రవేశించమని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆరాధనలో ప్రవేశించమని అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మావశుని ఉండగా ఘోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ నుండి సంఘములకు పంపమని చెప్పడం వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే 7 సంఘములకు, అంటే 7 సంఘాలకు రాస్తున్నటువంటి పత్రికను మనం చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే 7 ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి, 7 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ప్రభువు రాస్తున్నటువంటి లేఖ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వారి దుస్థితిని బట్టి, వారి బలహీనతను బట్టి, వారి అవిధేయతను బట్టి, వారిలో ఉన్న లోపాలను బట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే వారి స్థితిగతులను బట్టి వారికి ఒక పత్రిక రాసి పంపిస్తున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇప్పటికే మనం 6 సంఘాల గురించి చూసాం. మొదటి సంఘం ఏంటి? ఎఫెసు. ఎఫెసు అనగా సంపూర్ణమైన ఉద్దేశం కలిగింది. రెండో సంఘం పేరేంటి? స్మరణ. స్మరణ అనగా చేదు, శ్రమల వాసన, బోళము. మూడో సంఘం పేరేంటి? పెర్గమ. పెర్గమ అనగా గోపురము, దుర్గము. 4వ సంఘం పేరేంటి? తుయతైర. తుయతైర అనగా పరిమళ త్యాగముతో కూడిన సువాసన. ఇక 5వ సంఘం పేరు సార్దీస్. సార్దీస్ అనగా ఉజ్జీవము, రహస్యముగా పారిపోయినది. ఇక 6వ సంఘం పేరు ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ. 7వ సంఘం పేరు లవోదికయ. లవోదికయ అనగా ప్రఖ్యాతిగాంచిన ప్రగృహమైనటువంటి స్థలములు, ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణం అని మనం చూస్తున్నాం. ఇప్పటికే 6 సంఘాల గురించి, వాటి యొక్క చరిత్రల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. 6 సంఘాల్లో దాని యొక్క బలహీనతలు, దానిలో ఉన్న లోపాల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు ధ్యానించేటటువంటి మాట ఏంటంటే 7వ సంఘమును గురించి. ఇప్పటికి ఎన్ని వర్తమానాలు ధ్యానించాం? 7వ సంఘముల గురించి దరిదాపు 10 వర్తమానాలు ధ్యానించాం. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే లవోదిక సంఘముల గురించి దరిదాపు 10 వర్తమానాలేను. ఇప్పుడు 11వ వర్తమానాన్ని మనం చూస్తున్నాం, ఆరాధన కానీ ప్రభువుల కానీ. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడింది, మనం చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ప్రేమ దేవుని బిడ్డలారా ఒక మాట రాయబడుతూ వచ్చింది. నీ క్రియలు నేను ఎరుగుదు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలేనంట. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడిన మాట ఏంటంటే ఒక మాట రాయబడుతుంది. గత 2 వారాలు మనం ధ్యానించిన మాట ఏంటంటే ఈ వచనంలో నీ క్రియలు అని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అంటే లవోదిక క్రియలు లేదా లవోదిక పట్ల ప్రభు జరిగిస్తున్న క్రియలు అలాంటివి, తర్వాత లవోదిక వారు జరిగిస్తున్న క్రియలు అలాంటివి అన్నది 2 వారాలు మనం, అంటే 2 ఆరాధనలు, 2 ప్రభు వాళ్ళ వర్తమానాలు ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ప్రభు ఒక మాట అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రభు ఏమంటున్నాడు? నేను ఎరుగుదును అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే ప్రభు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ప్రభు ఎలా ఉన్నాడు? ఎరిగిన వాడుగా ఉన్నాడు. నేను ఎరుగుదును అని ప్రభు అంటున్నాడు. సో ప్రభు ఏమంటాడంటే నేను ఎరుగుదును అని ప్రభు అంటున్నాడు కదా. మరి ప్రభు ఏం ఎరుగుతున్నాడు అని అంటే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఎందుకంటే క్రియలే కాదు, ఇంకా చాలా విషయాలు ఎరిగిన వాడుగా ప్రభు ఉంటూ వచ్చాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టు ఒక మాటను చూస్తున్నట్టయితే ప్రభు ఒక మాట అంటాడు. మన గురించి ఆయన మాట్లాడుతున్న అనేక మాటలు రాయబడుతూ వచ్చినాయి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభు మన గురించి ఎరిగి మనకు చేస్తున్నవేంటి అదవుతుందండి. ప్రభు మనల్ని ఎరిగి మనకు చేస్తున్నవేంటి లేదా మన పట్ల జరిగిస్తున్నవేంటి అది అర్థం చేసుకోండి. ప్రభు మనల్ని ఎరిగి మన పట్ల జరిగిస్తున్నవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే దాంట్లో మొదటి మనం చూడకముందు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో మీ సన్నిధులకు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని.
దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానురాలు వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని, దేహ బలహీనతలు కలిగిన వాడిని, బలహీనతలు బీపీ కానీ గ్యాస్ ట్రబుల్ కలిగిన వాడిని మీరే ముట్టండి తండ్రి. ఈ యొక్క సమయంలో నీ నామాన్ని బట్టి నిలబడుతుండగా నా దేహం ఎక్కడ బలహీనత కాకుండా కాపాడండి. నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలనని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. అట్టి రీతిలో మేము కూడా ప్రభా సమస్తాన్ని చేయడానికి సహాయం చేయండి. కనబడి భాగాలు దుష్టుల కార్యాలు లయపరచండి, అంధకార శక్తులు కూడా దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేహం నుండి బలహీనతను బట్టి పరిచర్యకు ఆటంకం లేకుండా సహాయం చేయండి. నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. మీ కృపను తెచ్చండి. మీ దాసులందరినీ కూడా బలపరచండి. ఈ రీతిలో జరుగుతున్న కూడికని దీవించండి. ఈ వర్తమానం ధ్యానిస్తుండగా ఈ వర్తమానం ధ్యానించే మానవుడి జ్ఞానం సరిపోదు, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వారు నాకంటే జ్ఞానులు. కాబట్టి వారికి కావలసిన వర్తమానం తెరవబడిన ఆకాశం మీరు మాకు అనుగ్రహించి ఆకాశం ఎప్పి పడతానంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి. మాకు అది మాకు కాదు, నీ కృపా సత్యం బట్టి నీ నామను మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవా మీరే సహాయం చేయండి. కలువరిశిలో శత్రుపైన విజయాన్ని పొంది రక్తాన్ని పైన ప్రోక్షించుకుంటున్నావు. మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నా. ఆనాడు సిలువలో మీరు కార్చిన రక్తం ఎంత విజయం ఉందో ఆ కలువరి శిలువ యొక్క రక్త ప్రోక్షణ కిందకు నన్ను నేను తెచ్చుకుంటున్నా ప్రభా. ఈరోజు ఈ వర్తమానం బట్టి అంత విజయవంతమైన జీవితాన్ని మీరు మాకు ప్రసాదింపజేయమని, అనుగ్రహించమని, మీకు అభిజ్యోతి ముందున్న సమయంతో దీవించమని, ప్రతి బలహీనత దుష్టుని ద్వారా వచ్చే ప్రతి కీడు తప్పించమని ప్రార్థన చేసుకుంటూ ఈరోజు జరుగుతున్న కూడికి ఎంతో దీవించమని, మేము ఎట్లా ఆరాధించాలో కూడా మాకు నేర్పించమని, మన అనుభవాన్ని మీ రాజ్యం కొరకై సిద్ధపరచమని, మీరు చేస్తున్న ప్రతి మేలుకై వందనాలు, చేయబోతున్న ప్రతి మేలుకై స్తుతిస్తూ ముందున్న సమయంతో దీవించి ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా ఒక మాట రాయబడుతూ వచ్చింది. సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట ఏంటంటే, ఒక మాట సంఘంతో చెప్పబడుతూ వస్తుంది. ఏమని చెప్పబడుతూ వస్తుంది? ఏమనంటే ఏ సంఘంతో చెప్పబడుతుంది? లవోదికయ. లవోదికయ అనగా అర్థం ఏంటి? అనేక కోణాలు చూస్తూ వచ్చాం. ఆ సంఘానికి ఏమని చెప్పబడుతూ వస్తుంది? నీ క్రియలు నేను ఎరుగుదును. సో లవోదికయలో ప్రభు జరిగిస్తున్న క్రియలు, తర్వాత లవోదికయ చేస్తున్నటువంటి క్రియలు ఏంటన్నది గత 2 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రభు మాట్లాడేది ఏంటంటే నేను ఎరుగుదును. ఎవరిని ఎరుగుతున్నాడు? లవోదికయ ఉన్న ప్రజలు. ఇంకేం ఎరుగుతున్నాడు? లవోదికయ ప్రజల యొక్క క్రియలను ఎరుగుతున్నాడు. అందుకే ప్రభు మాట్లాడే మాట ఏంటంటే నేను ఎరుగుదును అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మన గురించి ఎరిగినవి, ఆ ప్రభు మన గురించి ఎరిగినవి ఏంటి, ఎరిగి మనకు చేస్తున్నవి ఏంటి అర్థమవుతుందండి. ప్రభు మన గురించి ఎరిగి మనకు చేస్తున్నవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. మన పట్ల జరిగిస్తున్నవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. రండి దాంట్లో మొదటి మాటను చూస్తున్నట్టయితే రండి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఒక మాట చెబుతుంది. ఏమని రాయబడుతూ వచ్చింది? గర్భములో నీవు గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అంటున్నాడు. ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టు ఒక మాట బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో అంటే ప్రభువారు మన గురించి ఎరిగి మనకు చేస్తున్నవి ఏంటంటే మొట్టమొదటి ఇక్కడ రాయబడుతున్న మాట మనల్ని తనకు ప్రతిష్ఠిత చేసుకుంటూ వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రతిష్ఠిత చేసుకుంటున్నాడు. ప్రతిష్ఠిత దేని కొరకు చేసుకుంటున్నాడు? తన కొరకై తండ్రి యొక్క రాజ్యముగా మనం చేయడం కొరకు ప్రతిష్ఠిత చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇర్మియాతో ప్రభు మాట్లాడుతూ వస్తాడు. విలపించేటటువంటి ప్రవక్త అని ఇర్మియాతో మాట్లాడతాడు. నేను నిన్ను గర్భంలో రూపింపక మునిపే నేను ఎరిగితిని, జనములో ప్రవక్తగా నేను నిన్ను నియమించితిని. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఒక రకంగా క్షమించండి, ప్రతిష్ఠించితిని అనే ప్రభు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు మన తల్లి గర్భంలో మనల్ని రూపించక మునిపే, తల్లి గర్భంలో మనల్ని నిర్మించుకోక మునిపే ప్రభు ఏం చేస్తున్నాడు? తనకు ప్రతిష్ఠిత చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరికి? తనకు ప్రతిష్ఠిత చేసుకున్నాడు. అంటే మనం ఎవరికి సంబంధించిన వారిని? ప్రభువుకి సంబంధించిన వారు. అయితే ఒకానొక సందర్భంలో మన జీవితాలు ప్రభువుకి ప్రతిష్ఠిత చేయబడిన మనం ఎలా ఉన్నామంటే లోకం వైపు మళ్ళిన వారు ఉన్నాం. పాపం వైపు కానీ లోకం వైపు కానీ శరీరాశల వైపు మళ్ళుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనం దేని కొరకై ప్రతిష్ఠిత చేయబడ్డామో,
ఎవరి కొరకై ప్రతిష్ఠిత చేయబడ్డామో ఆ సర్వసత్యాన్ని మనకు తెలియపరిచి తాను మనల్ని దేవునికి ప్రతిష్ఠిత చేసిన అనుభవంలోకి నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన మొదట మనల్ని ఎరిగాడు. ఎప్పుడు ఎరిగాడు? సమస్తంలో మొదటే ఎరిగాడు, తల్లి గర్భం రూపించమునిపే. తర్వాత కూడా ఎరిగాడు. ఎప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఎవరు ఆయన వచ్చినప్పుడు కాదు, మనం ఈ లోకానికి వచ్చినప్పుడు మనల్ని ఎరిగాడు. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు మనం పాపంలో పడిపోతున్నాం కాబట్టి, మనం ఈ లోకానికి వచ్చినప్పుడు లోకంలో పడిపోతున్నాం కాబట్టి మనల్ని ఎరిగి అసలు మనం ఎవరమి, మనం దేనికి సంబంధించిన వారిని, దేని కొరకు ఈ లోకానికి వచ్చాం, ఈ లోకంలో దేని కొరకు మనం ఉండాలో తల్లి గర్భంలో రూపింపమనిపై ఆయన ఎరిగిన వాడుకుంటాడు. ఎరిగి ఆయన ఏమంటాడు? నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నీవు నాకు ప్రతిష్ఠిత చేయబడినవి, నీవు నాకు ప్రతిష్ఠిత చేయబడిన వాడి చేయబడిన దానివి. కాబట్టి నువ్వు ఎవరికి ప్రతిష్ఠిత చేయబడ్డావు? దేవునికి. సో మనం లోకానికి ప్రతిష్ఠిత చేయబడిన వారు కాదు, మనుషులు ప్రతిష్ఠిత చేయబడిన వారు కాదు, లోక కోరికలకి ఆశలకి ప్రతిష్ఠిత చేయబడిన వారు కాదు. మనం ఎవరికి ప్రతిష్ఠిత చేయబడ్డామంటే ప్రభువుకు ప్రతిష్ఠిత చేయబడ్డాం. ప్రతిష్ఠిత అంటే అర్థం ఏంటి? బైబిల్లో ఒక వ్యక్తి దేవునికి ప్రతిష్ఠిత చేయబడ్డాడు. అంటే ఎవరా వ్యక్తి? సమూయేలు. సమూయేలు యొక్క చరిత్ర మనం చూసినట్టయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఈరోజు మనల్ని ఎందుకు ప్రతిష్ఠిత చేసుకున్నాడంటే అదవుతుందండి. ఇక్కడ ఎవరంటున్నారు? హన్నా అంటుంది. కాబట్టి నేను ఆ బిడ్డ యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవుడు మనల్ని తనకు ప్రతిష్ఠిత ఎందుకు చేసుకుంటూ వచ్చాడు? తల్లి గర్భంలో రూపింపక మునిపే మనం ఎరిగి, తల్లి గర్భంలో మన తల్లి మనల్ని గర్భం ధరించక మునిపే మనం ఎరిగి తాను ఎందుకు ప్రతిష్ఠిత చేసుకుంటూ వచ్చాడంటే సమూయేలు ఏ రీతిలో అయితే అక్కడనే వాడు యెహోవాకు మొక్కినన్న మాట ఉందో ఆ రీతిలో మనం దేవుణ్ణి ఆరాధించడం కొరకు, మొక్కటం అంటే ఆరాధన చేయటం. సో మన తల్లి గర్భంలో మనల్ని రూపించక మునిపే మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆరాధన చేయటానికి కుమారుని ద్వారా పరిశుద్ధాత్ముడి యొక్క సహాయమును బట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రిని ఆరాధన చేయడం కొరకు మనల్ని ప్రతిష్ఠిత చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు ప్రతిష్ఠ చేశాడంటే మనం తండ్రిని ఆరాధన చేయడం కొరకు. తల్లి గర్భంలో మనం రూపించక మునిపే మనల్ని ప్రతిష్ఠ చేసుకున్నాడంట. నిజంగా చూడండి ఎంత గొప్ప కార్యమో. మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించుకోకుండా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అంటే లోకంలో ఉండి ప్రభువుని ఎరక రక్షణ మార్మోస్ బాప్తిసం పొందక పోగొట్టుకున్న దినాలు అనేకమైన ఉన్నాయి. అంటే తల్లి గర్భంలో వచ్చిన నాటి నుండి మనం రక్షించబడక ముందు దినాలన్నీ కూడా ప్రభువుని ఆరాధించవలసిన, మనము ఆరాధించలేని అనుభవాలు మనలోకి వచ్చేసినాయి. ఎందుకంటే అన్ని ప్రభువుని ఎరగక మునుపు వరకు కూడా మనం ప్రభువుని ఆరాధించలేదు కదా. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? అసలు మనం తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడే రాకమునిపే ప్రభు ఎరిగి ఎందుకు ఈ లోకానికి మనం పంపి ప్రతిష్ఠ చేసుకున్నాడంటే ఆయన ఆరాధించడానికి. కానీ మన జీవితం దాదాపు 20 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ కాలాన్ని వ్యర్థం చేసుకునే వారికి ఉన్నాం. మనం ప్రభువుని ఎరగక మునుపు మన జీవితాలు ఎన్నో సంవత్సరాలు లోకంలో జీవించి తండ్రిని ఆరాధించుకోకుండా కాలాన్ని వ్యర్థం చేసుకున్న వారికి ఉన్నాం. అయితే కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్న మన దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి, అయ్యా మీరు తండ్రికి ప్రతిష్ఠ చేయబడిన వారు, మీరు తండ్రి కొరకే ప్రతిష్ఠించబడిన వారు, కాబట్టి మీరు ఇప్పటి నుండి దేవుని తండ్రిని ఆరాధించాలని చెప్పి ఆయన పరమ నుండి లోకానికి వచ్చి ఆయన మనల్ని ఎరిగి, మనం తండ్రి దగ్గర నుంచి తండ్రిని ఆరాధించిన స్థితిని ఆయన ఎరిగాడు. కాబట్టి మనల్ని ఎరిగి మీరు తల్లి గర్భంలో రూపించబడింది దేని కొరకంటే తండ్రిని ఆరాధించడానికి, తల్లి గర్భంలో ప్రతిష్ఠ చేయబడింది దేనికంటే తండ్రిని ఆరాధించడానికి. కాబట్టి మీరు ఇప్పుడు తండ్రిని ఆరాధిస్తున్నారు. కాబట్టి అందుకే ఒక మాట అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, అమ్మ ఒక కాలం వచ్చున్నది తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ ఆరాధిస్తారు అని చెప్తున్నాడు. కొండల మీద పర్వతం మీద కాదు, ఒక కాలం రాబోతుంది ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారని చెబుతున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మన తల్లి గర్భంలో మనం నిర్మించమునిపై మనం ఎరిగి తనకు ప్రతిష్ఠిత చేసుకున్నాడు. ఎందుకంటే తనను ఆరాధించడానికి. ప్రభువుని నమ్మకం మునుపు మనం అనేక సంవత్సరాలు ప్రభువుని ఆరాధించుకోకుండా ఆ సమయాన్ని వ్యర్థపరుచుకున్నాం. ఆయన మనల్ని ప్రతిష్ఠిత చేసుకున్నాడు అన్న సత్యాన్ని మనకు తెలియనటువంటి అనుభవం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన తల్లి గర్భంలోనే తండ్రి మనల్ని ఏర్పరచుకుని ఆయన ప్రతిష్ఠిత చేసుకున్నాడు అన్న సత్యాన్ని మనం బయలుపరిచి మనకు ఆ తండ్రి యొక్క మార్గంలో నడిపించి మనకు రక్షణ ఇచ్చి, ఆ రక్షణ ఇచ్చిన ప్రభు తండ్రికి ప్రతిష్ఠిత అనుభవం మనం నడిపించి తండ్రిని ఆరాధించే వరకు ప్రభు సిద్ధపరిచినందుకై ప్రభుని ఆరాధించేద్దాం. ఇది మొదటి మాట. మొదటిగా ఆయన మనల్ని ఎరిగాడు. ఎక్కడ? తల్లి గర్భంలో రూపించమునిపే ఎరిగి ఏం చేశాడు? తనకు మనల్ని
ప్రతిష్ఠిత చేసుకున్నాడు. ప్రతిష్ఠిత ఎందుకు చేసుకున్నాడు? తనను ఆరాధించడానికి. ఆరాధించుకోకుండా ఎన్నో సంవత్సరాలు వ్యర్థంగా కాలం వెలబుచ్చాం. ఇప్పటికైనా తండ్రిని ఆరాధించాలని మన కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చి ఆయన కొరకు ప్రతిష్ఠిత చేయబడిన మనం తండ్రిని ఆరాధించే వరకు ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఇది మొదటి మాట. రెండో విషయాలు చూద్దానండి. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇక రాయబడినటువంటి రెండో మాట ఏంటంటే ప్రియులారా, ఏం చేస్తున్నాడు? తన కొరకే నియమించుకున్నాను పోంది. ప్రజల కొరకు. ఎవరు ప్రజలు? తన ప్రజలే. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మాట్లాడే మాట ఏంటంటే, నేను నిన్ను నిర్మించుకున్నాను. ఎవరి కొరకు నియమించుకున్నాడు? అనేకమైన ప్రజల కొరకు నియమించాడు. ప్రజలు ఎవరు సంబంధించిన వారు? తండ్రికి సంబంధించిన వారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక కోణం ఏంటంటే, ఆయన మనల్ని నియమించిన అనుభవం ఉంది. అందుకే 10వ వచనంలో అంటాడు కదా, ఓ మాట చదవండి. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, పెళ్లగించుటకును, వెరగొట్టుటకును, నశింపజేయుటకును, పడదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యం మీద నిన్ను నియమించి ఉన్నాను. ప్రభువే నియమించిన వాడు ఉన్నాడు. ఎవరి కోసం? నేను నిన్ను అని అన్నాడు. ప్రజల కోసం. అంటే ప్రజలు ఎవరు? తండ్రికి సంబంధించిన వారు. ఇప్పుడు ఇర్మీయాని కానీ లేదా మనల్ని కానీ ఎవరి కోసం నియమించుకున్నాడు? తన కోసం నియమించుకున్న వాడుకుంటాడు. ఎవరి కోసం? తన కోసం మనల్ని నియమించుకోవడానికి తల్లి గర్భంలో మనం రూపింపకుమిపే మనల్ని ఎరిగిన వాడుకుంటాడు. మనల్ని ఎరిగి మనల్ని తన కొరకే నియమించుకున్నాడు. అయితే మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి కొరకు మనం నియమించబడిన మనం పాపం కొరకు నియమించబడిన వారుగా, సాతాను కొరకే నియమించబడిన వారుగా, సాతాను యొక్క కుయుక్తుల్లో నియమించబడిన స్థితిలో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి నరావతారిగా వచ్చి సాతాను యొక్క కుయుక్తులో కురిగిపోయిన మనల్ని, సాతానుకి కొరకై నియమించబడిన అనుభవం ఉన్న మనల్ని, అంటే దేవుడు నియమించిన కానీ సాతాను మనం తన కొరకు నియమించుకుంటూ వచ్చాడు. సాతాను తన కొరకే మనం నియమించుకున్న అనుభవం తీసుకొచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి సాతాను తన కొరకే మనం నిర్మించుకుంటున్న సందర్భంలో, సాతాను తన కొరకే మనల్ని నిర్మించుకుంటున్న సందర్భంలో, అటువంటి స్థితిలో యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి సాతాను తన కొరకే నిర్మించుకుంటున్న మనల్ని సాతాను యొక్క చేతుల నుంచి విడిపించి, అయ్యా మీరు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నియమించబడిన వారు, మిమ్మల్ని దేవుడు తల్లి గర్భంలో రూపింపకమునిపే ఎరిగి జనములకు నిన్ను నియమించాడు, జనములకు నిన్ను నియమిస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు సాతానుకు నియమించబడిన వాడు కాదు, సాతాను ద్వారా నియమించబడిన వాడు కాదు, నువ్వు తండ్రి కొరకు నిర్మించబడిన వాడివి, తండ్రి కొరకు నిర్మాణం చేయబడిన వాడు, తండ్రి కొరకు ఎన్నుకోబడిన వాడు అని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి సాతాను కొరకు నియమించబడుతున్న మనల్ని ఆ సాతాను యొక్క చేతుల నుంచి విడిపించి, ఆ సిలువ ద్వారా సాతాను చేతుల నుంచి విడిపించి మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని ఎరిగిన వాడు కాబట్టి దేవుని కొరకే నియమించిన అనుభవంలోకి మనల్ని తీసుకొచ్చాడు. ఈరోజు మనం తండ్రిని ఆరాధించడానికి వచ్చామంటే ఎలా వచ్చాం? తండ్రి కొరకై నియమించబడ్డాం కాబట్టి. ఇదన్నమాట. మూడో విషయాన్ని చూద్దానండి. ఇర్మీయా గ్రంథం. మన జీవితాల్లో దేవుడు మేలు చేసినందుకు, తన కొరకై దేవుడు నియమించినందుకు కూడా, తన ప్రవక్తగా దేవుడు నియమించినందుకు మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. తన కొరకై ప్రభు మనం నియమించుకున్నందుకు ప్రభువుని ఆరాధించాలి. ఇది రెండో మాట. మూడో మాట ఏంటంటే చదవండి అన్నమాట. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం రాయబడిన మాట ఏంటంటే, మనకు నిరీక్షణ కలుగుటకై. దేని కొరకు? నిరీక్షణ. ప్రభు మన పట్ల ఆయన ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రభు మన గురించి ఎరిగి మనకు చేస్తున్నవి ఏంటంటే, 1 మనం తన ప్రతిష్ఠ చేసుకున్నాడు, 2 తన కొరకే నియమించుకుంటూ వచ్చాడు, 3 మన పక్షాన నిరీక్షణ కలిగిన ఉద్దేశాలు కలిగిన వాడుకుంటాడు. ఎలాంటి ఉద్దేశాలు? నిరీక్షణతో కూడినవి. చూడండి, ఆయన మన పట్ల ఎరుగున్న ప్రతిదీ కూడా ఎలాంటిదంటే, ఒకటి ప్రవక్తగా నియమించుకున్నాడు, 2 ఒక ప్రతిష్ఠ చేసుకున్నాడు, 2 నియమించిన వాడుకుంటాడు, 3వదిగా చూసినట్టయితే మనకి నిరీక్షణ కలిగినటువంటి కార్యాలు మన పట్ల జరిగిస్తూ వస్తున్నాడు అంటున్నాడు కదా. రాబో కాలం మంది ఇవి ఎలాంటివి? నిరీక్షణతో కూడినవి కానీ హానికరమైనవి కావంట. ఎలాంటివి? నిరీక్షణతో కూడినవి. అంటే ఒకప్పుడు నిరీక్షణ అనుభవం లేని మనకి, ఒకప్పుడు నిరీక్షణ అనే క్రైస్తవ జీవితం లేని మనకి, ఒకప్పుడు నిరీక్షణతో కూడిన క్రైస్తవ జీవితం లేని మనకి, నిరీక్షణ అంటే ఏంటో తెలియనప్పుడు యేసుక్రీస్తు నిరీక్షణకి ఆస్పదంగా నుండి నిరీక్షణే లేని మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని ఎరిగి మనల్ని నిరీక్షణ కలిగిన వారుగా, నిరీక్షించేవారుగా సిద్ధపరుస్తూ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే విశ్వాస సంబంధమైన మార్గంలో నిలబెడుతూ వచ్చాడు.
ఎలా నిలబెడుతూ వచ్చాడు? విశ్వాస సంబంధమైన మార్గంలో. ఒకప్పుడు ఈ అనుభవం మనకు లేదు, ఒకప్పుడు ఈ అనుభవం మనకు లేనప్పుడు విశ్వాస సంబంధమైన మార్గంలో, నిరీక్షణ అంటే ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం అంటే ఒక విశ్వాస సంబంధమైన మార్గంలో ప్రభు మనల్ని ఎరిగి, విశ్వాస సంబంధమైన మార్గంలో లేని మనల్ని విశ్వాస సంబంధమైన మార్గంలో నిలబెడుతూ వచ్చాడు. మనల్ని ఎరిగినప్పుడు మనం ఎలా ఉండం? వాస్తవాన్ని సాతానికి ప్రతిష్ట చేయబడిన అనుభవం, సాతాను ద్వారా నియమించబడిన అనుభవం ఉండం. 3, నిరీక్షణే లేని స్థితిలో ఉండం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్థితిలో ఉండ మనల్ని గుర్తెరిగి తనకు ప్రతిష్ఠించుకుంటూ వచ్చాడు, తన కొరకై నియమించుకుంటూ వచ్చాడు. ఇంకా నిరీక్షణ కలిగిన క్రైస్తవ జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇది 3వ మాట. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. ఇర్మియా గ్రంథం 29:11 ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. అవి సమాధానకరమైన, ఎలాంటివి? చదవండి. సమాధానకరమైన ఉద్దేశాలే గాని హానికరమైనవి కావంట. అంటే ప్రభు ఉద్దేశించిన ఉద్దేశాలు ఎలాంటివి? సమాధానకరమైనవి. ఇక్కడ చూస్తున్నటువంటి 4వ మాట ఏంటంటే, ఆయన మన పట్ల సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. చూడండి, ఆయన అసలు మనల్ని ఎరిగిన వాడు గుండి మనకేం చేస్తున్నాడంటే, మనల్ని ప్రభు ఎరిగి మన పట్ల ఏం చేస్తున్నాడు? ఒకటి, మనం ప్రతిష్ఠించుకున్నాడు. 2, తన కొరకు నియమించుకున్నాడు. 3, మనకు నిరీక్షణ లేని జీవితంలో ఉన్నప్పుడు నిరీక్షణ కలిగిన జీవితాన్ని ఇస్తూ వచ్చాడు. 4వదిగా చూస్తున్నట్లయితే ఇక్కడ రాయబడిన 4వ మాట సమాధానాన్ని ఇస్తున్నాడు. ఒకప్పుడు సమాధానకరమైన జీవితం మనలో లేదు. అనేకులతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, కుటుంబీకులతో కానీ సమాధానకరమైన జీవితం మనలో లేదు. సమాధానకరమైన జీవితం మనలో లేనప్పుడు, సమాధానకరమైన జీవితం, క్రైస్తవ జీవితం మనలో లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సమాధానకరమైన క్రైస్తవ జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? సమాధానకరమైన ఒక క్రైస్తవ జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు ఆయన మనకు గుర్తెరిగాడు. సమాధానకరమైన జీవితం మనకు లేదని ఆయన గుర్తెరిగాడు. మనం సమాధానంతో లేమని ఆయన గుర్తెరిగాడు. మనలో రవ్వంతు కూడా, కంట్లో నడుసంత కూడా సమాధానం లేదని ఆయన గుర్తెరిగాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ఎరిగిన వాడు ఉంటాడు. సమాధానం లేని మన స్థితిని ఎరిగి దేవునితో సమాధానం లేని వారిని, దేవుని ప్రజలతో, దేవుని దాసులతో సమాధానం లేని వారిని ఇప్పుడు దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని దాసులతో సమాధానాన్ని నింపుతూ వచ్చాడు యేసు ప్రభువారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా మనకేం చేయబడుతుంది? దేవునితో సమాధానం వస్తుంది. ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాలు ఏంటంటే సమాధానకరమైనవి. మన గురించి ప్రభు ఉద్దేశించిన ఉద్దేశాలు కూడా సమాధానకరమైనవి. వాస్తవానికి అవి చూడగా మనం దేవునితో సమాధానం లేనప్పుడు ఆయనే మనకు సమాధానకరమైన ఉద్దేశాలు మన పట్ల జరిగించి దేవునితో సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇదన్నమాట. 4వదిగా ఆయన మనల్ని ఎరిగాడు. ఎప్పుడు? మనకు సమాధానం లేనప్పుడు, లేదా దేవునితో మనకు కానీ చుట్టుపక్కల ఉండేవారితో సమాధానం లేనప్పుడు ఆయన ఎరిగి మనకు దేవునితోనూ చుట్టుపక్కల ఉండేవారితో సమాధానం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన స్థితిగతులను ఎరిగి మనకు సమాధానాన్ని ఇచ్చాడు. అసమాధానంతో ఉండే మనకి సమాధానాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. ఇది 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. ఇర్మియా గ్రంథం 29:11 ఇర్మియా గ్రంథం 29:11 నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమ ఉద్దేశంలో కానీ ఇక్కడ ఎలాంటిదండి? హానికరమైనవి కావంట. ఇక 5వ మాట చూస్తున్నాం. ప్రభు మనల్ని ఎరిగాడు. ఏ స్థితిలో ఉన్న మనల్ని? మనకి హాని జరుగుతున్న స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎరిగాడు. ఎప్పుడు? మనకేదో హాని జరుగుతున్నప్పుడు, మనకేదో కీడు జరుగుతున్నప్పుడు, ఏదో దుష్టుని కార్యాలు మన మీద జరుగుతున్నప్పుడు ప్రభు మనల్ని ఎరిగి మనకు జరిగే హాని నుండి ప్రభు ఏం చేశాడు? తప్పించిన వాడు కొంటాడు. జరుగుతున్న ప్రతి హాని నుండి, అంటే సాతానుడి ద్వారా వచ్చే ప్రతి కీడు నుండి, సాతానుడి ద్వారా వచ్చే ప్రతి బలహీనత నుండి, ప్రతి అనారోగ్యం నుండి, ప్రతి కీడు నుండి కూడా, అంటే సాతానుడు ఏదైతే మనకు హాని చేయాలనుకున్నాడో, సాతానుడు చేసే హాని మన పట్ల ఏ హాని చేయబోతున్నాడో ప్రభు ఎరిగాడు. కాబట్టి సాతాను చేయబోతున్న హాని నుండి మనం తప్పించాడు. సాతానుడు ఏ హాని చేయబోతున్నాడు? రానున్న దినాల్లో మన ఆత్మని నరకాన్ని తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభు ఏం చేశాడు? ఆ నరకానికి వెళ్ళే ఆత్మని నరకం నుండి తప్పించాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధన చేయాలి. ఇదన్నో మాట. 5వ మాట. కాబట్టి 5వ విషయం ఏంటంటే, ఆయన మనకేం చేస్తూ వచ్చాడు? హానికరమైన ఉద్దేశాలన్నీ తీసివేసి, సాతాను ద్వారా ఏదైతే మనకు హాని జరుగుతుందో, ఏదైతే కీడు జరుగుతుందో, ఆ కీడు నుండి మనం తప్పించి దేవుని రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. సాతాను ద్వారా జరిగే ప్రతి కీడు నుండి మనం తప్పించి, సాతాను మన కీడు తీసుకొచ్చి నరకానికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఆ సాతాను చేసేటటువంటి హానికరమైన పరిస్థితులు అన్నింటిలో తప్పించి ప్రభు ఏం చేశాడు? మనకి
ఒక మంచి మార్గంలో దేవుని రాజ్యానికి మనం నడిపించాడు. సాతాను క్రియల నుండి మనం విడిపించాడు. సాతాను మన నరకం తీసుకెళ్తున్న సంగతి ప్రభు ఎరిగాడు కాబట్టి ఈ లోకానికి వచ్చి మనలో ఉన్న మన పట్ల సాతాను జరిగిస్తున్న క్రియలన్నిటి నుంచి విడిపించి ఆయన పరలోక రాజ్యాన్ని వారసుడు చేశాడు. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను ఎరుగుదును, రాబో కాలమందు అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు. అంటే ఇక్కడ 2వ మాట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేలుకరమైనవి. ఎలాంటివి? మేలుకరమని. ఒక రకంగా ప్రభు మనల్ని ఎరిగిన అనుభవం ఎలాంటిదంటే మనకు అసలు మేలే జరగట్లా. ఏం జరగట్లా? మేలే జరగట్లా. అసలు మన జీవితంలో మేలే లేనప్పుడు ఏ మేలు అంటే మేలంటే మంచి ఏది జరగట్లా, అంటే మంచి కార్యం ఏది కూడా మన జీవితంలో జరగట్లా. ఏదైతే మన జీవితంలో మంచి కార్యాలు జరగట్లేదో, మేలైన కార్యాలు జరగట్లేదో అప్పుడు ప్రభు మనల్ని ఎరిగాడు. ఏ మంచి కార్యం అయితే మన జీవితంలో జరగట్లేదో దాన్ని ప్రభు ఎరిగి మన పట్ల మంచి కార్యాలు జరిగించడానికి ఇష్టపడ్డాడు. అంటే మనకు మంచి జరగట్లేదంటే ఏం జరుగుతుందని? మంచి లేదంటే చెడే ఉందని అర్థం. అంటే సాతాను ద్వారా చెడు కార్యాలు మన మీద జరుగుతున్నప్పుడు ప్రభు గుర్తెరిగి సాతాను యొక్క చెడు కార్యాల నుంచి మనల్ని విడిపించి మనకు మేలు చేస్తున్న వాడుకుంటాడు. ఇది 6వ మాట. 7వ విషయం ఏంటంటే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో చాలా. కాబట్టి ఇక 7వదిగా చూస్తున్నాము, ఆయన మనల్ని ఎరిగాడు. ఏం ఎరిగాడు? 1, ఆయన ఎరిగిన స్థితిగతులు ఎలా ఉండే? మనం సాతాను చేతుల్లోకి వెళ్తున్నప్పుడు దేవుని ప్రతిష్ఠ చేయబడిన మనం దారి తప్పినప్పుడు మనల్ని గుర్తెరిగి దేవునికి మన ప్రతిష్ఠ చేసిన అనుభవంలో తీసుకొచ్చాడు. 2, సాతాను కొరకై మనం నియమించబడుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు మన జీవితాలు దేవుని కొరకై నిర్మించే స్థితిలోకి తీసుకొచ్చాడు. 3, మనకి నిరీక్షణ లేని క్రైస్తవ జీవితం ఉన్నప్పుడు నిరీక్షణతో కూడిన క్రైస్తవ జీవితాన్ని, నిరీక్షణ లేని క్రైస్తవ జీవితాన్ని ఎరిగి నిరీక్షణతో కూడిన క్రైస్తవ జీవితాన్ని ఇస్తూ వచ్చాడు. 4, సమాధానం లేని మనల్ని ఎరిగి సమాధానాన్ని ఇస్తూ వచ్చాడు. 5, కీడు జరుగుతున్నప్పుడు 5 హాని జరుగుతున్నప్పుడు మనకి ఏదైతే హాని జరుగుతుందో దాన్ని ఎరిగి హాని నుండి తప్పించి, మనకు జరుగుతున్న హాని నుండి తప్పించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తున్నాడు. 6, కీడు అంటే మనకేదో మంచి జరగకుండా మన జీవితంలో కీడు జరుగుతున్నప్పుడు ఆ కీడు నుండి తప్పించి మనకు మంచి జరిగేటటువంటి మార్గంలో మనం నడిపిస్తూ వచ్చాడు. కీడు జరుగుతున్న మన జీవితాన్ని ఎరిగిన వాడుకుంటూ వచ్చాడు. మనకి ఎవరైతే కీడు చేస్తున్నారో అదంతా ఎరిగి ఆ కీడు నుండి తప్పించాడు. ఇది 6. 7వ విషయం ఏంటంటే ఇక్కడ అంటాడు కదా, ఆయన ఏం చేస్తూ వచ్చాడు చూడండి 9వ వచనం. అప్పుడు చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చిన, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి అన్నాను. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి తన నోట నుండి వచ్చే మాటలు కరెక్ట్ అయిన విధానంలో ఉండవు అని బైబిల్ సెలవిస్తూ వస్తుంది. ప్రభు ఏమెరిగాడు? మన నోటి మాటలను ఎరిగాడు. ఏమెరిగాడు? మన నోటి మాటల్లో మనం మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి? ఎన్ని బూతు మాటలు మాట్లాడతాం, లెక్కలేని బూతు మాటలు, విస్తారమైన బూతు మాటలు, దానికి హద్దు ఉండదు, అదుపు ఉండదు. ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతామో, ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడతామో, ఇవన్నీ కూడా ప్రభు ఎరిగిన వాడుకుంటాడు. ఈ స్థితిగతులను ఎరిగి మన అబద్ధాలు కానీ, మన మోసకరమైన మాటలు కానీ, కుయుక్తిపరమైన మాటలు కానీ, విషంతో కూడిన మాటలు కానీ, ఏవైతే బూతులతో కూడిన మాటలు మనం మాట్లాడుతున్నాం అన్నిటిని ఎరిగాడు. ఎరిగి అయ్యా మీ జీవితం ఇంతే అని చూసి, మీ జీవితం ఇది కాదు, మీరు పలుకోవలసిన మాటలన్నీ కూడా అపవిత్రమైన కాదు, అపవిత్రమైన బూతు మాటలు మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి? సాతానుకు సంబంధించిన వాడు కాబట్టి నువ్వు అలాంటి స్థితిలో ఉండకూడదని ఆయన నోటిని ముట్టి ఏం జరుగుతూ వచ్చింది? నోటిని ముట్టడం ద్వారా ఏం జరుగుతుంది? మాట తీరే మార్చబడుతూ వస్తుంది. అంటే ఒకప్పుడు మన నోటిని మనం అదుపులో పెట్టుకోలేక అపవిత్రమైన మాటలు మాట్లాడే మన నోటిని ప్రభు తాకి ఇప్పుడు ప్రభువును ఆరాధించే పరిశుద్ధమైన మాటలు ప్రభు మనలో నుండి వెదజల్లుతూ బయట తీసుకొస్తున్నాడు. అర్థమవుతుందండి? ఒకప్పుడు ఈ మాటలు లేవు, ఇప్పుడు ఆ మాటలు తీసుకొస్తున్నాడు. సో ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మన మాటలను కూడా ఆయన ఎరిగాడు. మనం ఏం మాట్లాడుతున్నాం ఎరిగాడు. ఎట్లా మాట్లాడుతున్నాం, అసలు ఏం ఆలోచించి ఏం మాట్లాడుతున్నామో, ఎవరితో ఎవరి గురించి ఎలా మాట్లాడుకున్నామో అన్నీ ఎరిగాడు. కాబట్టే మన నోటి మాటలు ఆయన తాకి ఆ మాటలన్నీ చెత్తని తీసివేసి తన పరిశుద్ధమైన మాటలు మన నోట్లో ఉంచాడు. తను ఆరాధించే మాటలు, తను స్తుతించే మాటలు, తను గణపరిచేటటువంటి మాటలు మన నోట్లో ప్రభు ఉంచినందుకు ఇప్పుడు మన నోరు ఎలాంటిది? ఒకప్పుడు మన నోరు ఎలాంటిది? పాపంతో నింపబడింది. ఇప్పుడు మన నోరు ఎలాంటిది? పరిశుద్ధతతో నింపబడింది. అవునా కదా? ఇంకా అలా ఉందా? ఇలా ఉందా? పరిశుద్ధతో నింపబడింది. ఒకప్పుడు పాపంతో ఉన్నప్పుడు పరిశుద్ధమైన మాటలు రావు. ఇప్పుడు పరిశుద్ధతో నింపబడుతుందారా?
పరిశుద్ధమైన మాటలు మన నోట్లో నుండి వస్తాయి. కాబట్టి అపవిత్రమైన మాటలు మాట్లాడి మనల్ని ప్రభు ఎరిగాడు. వీరి బలహీనత వీరిలో అపవిత్రమైన మాటలు ఉన్నాయి, పాపంతో కూడిన అపవిత్రమైన మోసాలు, దొంగతనం, అబద్ధాలు, లేదా ఇంకా రకరకాల విధానంతో కూడిన మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నిటిని తీసేసి వారి నోట్లో నుండి పరిశుద్ధమైన మాటలు వెదజల్లించబడే స్థితిలోకి వారిని తీసుకురావాలని ప్రభు గుర్తెరిగాడు. కాబట్టి మనతో మాట్లాడి, మన హృదయంతో మాట్లాడి, మనలో ఉన్న పాపాలని ఒప్పింపజేసి మనం ప్రభుని ఆరాధించే బిడ్డగా ప్రభు తీసుకొచ్చినందుకే ప్రభుని ఆరాధించేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 విషయాలు. ఆయన మన గురించి ఎరిగినవేంటి? ఆయన మన గురించి ఎరిగి మనకు చేస్తున్నవేంటి? 1, మనం సాతాను ప్రతిష్ఠ చేయబడిన అనుభవం ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎరిగి తన కొరకే ప్రతిష్ఠ చేసుకున్నాడు. అది మొదటే చేసుకున్నాడు, తర్వాత కూడా ప్రతిష్ఠ చేయబడిన అనుభవం తీసుకొచ్చాడు. రెండోదిగా మనల్ని సాతాను మనల్ని నిర్మించుకుంటున్నప్పుడు కాదు, మనం దేవుని బిడ్డలం అని దేవుని కొరకే మనం నియమిస్తూ వచ్చాడు సాతాను దగ్గర నుంచి విడిపించి. 3, నిరీక్షణ లేని మన జీవితంలో, నిరీక్షణ లేక బలహీనంగా ఉన్న మన జీవితంలో నిరీక్షణతో కూడిన జీవితాన్ని ఇస్తూ వచ్చాడు. 4, సమాధానం లేని మనల్ని ప్రభు ఎరిగి మనకు సమాధానం ఇస్తూ వచ్చాడు. 5, మనకి సాతాను ద్వారా హాని వస్తున్నప్పుడు మనం ఎరిగి హాని నుండి తప్పిస్తూ వచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తూ వచ్చాడు. 6, మేలే జరగని మన జీవితంలో కీడు జరుగుతున్నప్పుడు కీడు జరుగుతున్న మన జీవితాలు ఎరిగి మేలుకరమైన మార్గం నడిపిస్తూ వచ్చాడు. ఇది 6. 7వ విషయం, మన మాటలు సరైన విధానంలో లేనప్పుడు మన మాటల్ని, అపవిత్రమైన మాటలన్నిటిని ముట్టి పరిశుద్ధమైన మాటలు మన నోట్లోకి వెదజల్లి, మన నోట్లోకి ముంచి, మన నోట్లో నుంచి బయటికి వెదజల్లిన అనుభవం ప్రభు నడిపించినందుకు ప్రభుని ఆరాధించదు. ఈ 7 అనుభవం కలిగిన మనల్ని ప్రభు ఎరిగి ఈ 7 అనుభవం నుంచి మనల్ని మార్చి క్రైస్తవ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. నిలబడి ఒక బైబిల్ పనిలో పాడుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వర్షవచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. కూర్చోండి, ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి క్లుప్తంగా చేయండి. ఎండాకాలం ఉంది కాబట్టి అది కొద్ది మంది వరకే సమయం ఉంటుంది. 12 గంటల కల్లా ముగించాలి, ఇప్పుడు 10:30 అయిపోతుంది. కాబట్టి క్లుప్తంగా చేయండి, అధికమైన విధానంలో కాకుండా క్లుప్తంగా చేయండి. వాక్యపు వెలుగులో కూడా వాక్యం విన్న రీతిలో ఆరాధన చేయండి. మొదట సహోదరు, తర్వాత సండే స్కూల్ టీచర్, అటు తర్వాత ఒకరు మార్చి ఆరాధన చేయండి. క్లుప్తంగా చేయండి, అధికమైన రీతిలో చేయొద్దు. ఆరంభించండి. Selamat